ఈ యొక్క సంవత్సరాంతపు ఆరాధనకు మీరు మీ కుటుంబ సమేతంగా కూడి వచ్చినందుకు యేసయ్య నామం పేరట మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్దాం. హబక్కుకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరములు జరుగుచుండగా దేవుని ఏమవుతుందట? నీ కార్యము నూతనపరచు. చాలామంది ఏం ఆలోచన చేస్తారంటే సంవత్సరాలు గడుస్తుంటే నూతన కార్యాలు జరగాలని, నూతనమైన స్థితిలో వెళ్ళాలని, ముందుకు వెళ్ళాలని ఆశపడతారు. హల్లెలూయా. ఎప్పటిలాగానే ఉండాలని, అదే గుడిసెలో ఉండాలి, అదే చిన్న ఉద్యోగం చేసుకుంటుండాలి, అదే ఉండిలేని స్థితిలో ఉండాలని ఆశపడరు. కానీ నా కార్యము నూతనపరచబడాలి, నేను నూతనపరచబడాలని ఆశపడతారు. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ గత సంవత్సరం అంతా ఎలాగో గడిచిపోయింది, మరొక సంవత్సరానికి మనం సిద్ధపడుతున్నాం. కొద్ది నిమిషాలైతే మరొక సంవత్సరంలో మనం అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది కనుక ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టే ముందు మనము కొన్ని సిద్ధపాటు కలిగి, కొన్ని క్రమాలు కలిగి మనం అడుగుపెట్టినప్పుడు ఆ కొత్త సంవత్సరం అంతా కూడా మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది. హల్లెలూయా. ఎక్కడికైనా వెళ్ళాలంటే, ఏదైనా విజయం రావాలంటే దానికోసం ముందే మనం ఏమవుతాం? ప్రిపేర్ అయిపోతాం. ముందు నుంచే దానికోసం ప్రిపేర్ అయి మనం అడుగు పెడతాం. ఎందుకంటే ప్రిపరేషన్ లేకుండా మనము డైరెక్ట్గా కనుక అడుగు పెడితే రావాల్సిన ఆశీర్వాదము రాదు. కాబట్టి పొందవలసిన విజయము ఒకవేళ దూరం అయిపోతుందేమోనని, ఒకవేళ ఒక ఎగ్జామ్ రాయడానికి నువ్వు వెళ్తే ముందే దానికోసం సిద్ధపాటు అయి నువ్వు వెళ్తావు. హల్లెలూయా. ఒక ఇంటర్వ్యూకి వెళ్తే దానికోసం కూడా ముందే మనం సిద్ధపరచబడి మనం వెళ్తాం. ఒక ఫంక్షన్కి వెళ్తే కూడా అలాగే మనం సిద్ధపాటు అయ్యే మనము ఆ ఫంక్షన్ కూడా అడుగు పెడతాం. హల్లెలూయా. మరి ఒక కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందు కూడా కొన్ని క్రమాలు కలిగి నీవు కనుక కొన్ని విషయాలతో కూడా నువ్వు కలిసి నువ్వు అడుగు పెడితే నీ కుటుంబానికి, నీకు అది ఆశీర్వాదకరంగా మారుతుంది. హల్లెలూయా. మొదటగా ఎలాగ అడుగు పెట్టాలి? మరి ఎలా అడుగు పెడితే నాకు కొత్త సంవత్సరం ఆశీర్వాదకరంగా ఉంటుంది? పాత సంవత్సరం అంతా ఎలాగూ బలహీనతలు, అంధకారము, వేదన, కన్నీరు, నెమ్మది లేని జీవితం, సమృద్ధి లేని జీవితం, రకరకాల జీవితాలు జీవించిన మొత్తానికి చివరి గడియలలోకి వచ్చేసిన మరొక సంవత్సరమైనా క్షేమంగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, దేవుని నామానికి మహిమకరంగా నా జీవితం ఉండాలని ఆశపడుతున్న నీవు 5 రకాల విషయాలను కలిగి నీవు గనుక అడుగు పెట్టగలిగితే నిశ్చయముగా నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అయితే మొదటిది విశ్వాసముతో కూడి నువ్వు ఏం చేయాలా? అడుగు పెట్టాలి. హల్లెలూయా. విశ్వాసముతో. ఏ విశ్వాసముతో? గత సంవత్సరం అంతా బలహీనతలు వచ్చినాయి కదా, నెక్స్ట్ ఇయర్ అంతా కూడా బలహీనతలు వస్తాయని విశ్వాసం కాదు. కానీ గత సంవత్సరం అంతా బలహీనపరచబడ్డాను, కానీ ఈ కొత్త సంవత్సరంలో నువ్వు విశ్వాసముతో దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నాపై కృప చూపిస్తాడని ఒక విశ్వాసముతో కనుక నువ్వు అడుగుపెట్టడానికి సిద్ధపడితే ఆ సంవత్సరం అంతా, ఆ దినములన్నీ నీకు ఆశీర్వాదకరంగా మారుతాయి. హల్లెలూయా. అందుకని ఒక మాట చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదముగా నుండు. చాలు. హల్లెలూయా. అబ్రహాము గారికి ఏమి తెలియదు. తన తండ్రితో పాటు, తన కుటుంబ సభ్యులతో పాటు కాపురం చేస్తున్నాడు. వాళ్ళతో పాటు వాళ్ళ పనులలో ఉండి ఆయన బిజినెస్ చేసుకుంటూ వాళ్ళతో పాటు ఏకీభవించి ఉన్నాడు. ఏకీభవించి ఉన్న ఈ యొక్క అబ్రహామును ఎవరు పిలుస్తున్నారు? దేవుడైన యెహోవా. హల్లెలూయా. ఈ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి నువ్వు లేచి
నేను ఏ దేశంకి అయితే చూపిస్తానో ఆ దేశానికి నువ్వు వెళ్ళాలి. అంతకుముందు వెళ్ళినాడు అబ్రహాము ఆ ప్రాంతానికి? వెళ్ళలేదు. అంతకుముందు చూడని దేశానికి ఎవరి మాట చొప్పున వెళ్తున్నాడంటే దేవుని మాట చొప్పున అడుగు పెడుతున్నాడు. హల్లెలూయా. అయ్యా నేను అంతకుముందు చూడలేదు కదా, ఈ దేశంలో ఎలాగున్నదో ఆ దేశంలో కూడా అలాగే ఉంటుందేమో, ఏమొద్దులే ఇదే దేశంలో సెటిల్ అయిపోతా అంటున్నాడా? లేదు. దేవుడు చెప్పిన మాటను బట్టి విశ్వాసముతో ఈ దేశంలో ఉన్న సమస్యలే మరొక దేశంలో కూడా ఉంటాయని ఊహించట్లేదు. కానీ ఆ దేశంలో దేవుడు నన్ను దీవిస్తాడు. హల్లెలూయా. ఆ దేశంలో నన్ను ఆశీర్వదిస్తాడు. ఆ దేశంలో నాపై కృప చూపిస్తాడు. ఆ దేశంలో నన్ను నా కుటుంబాన్ని దీవిస్తాడు, నన్ను విస్తరింపజేస్తాడని ఒక ఆశతో, హల్లెలూయా, ఒక ఆశతో ఒక విశ్వాసముతో ఏం చేస్తున్నాడు? దేవుడు చూపిన ప్రాంతానికి బయలుదేరుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది కూడా ఏమనుకుంటారంటే అబ్రహాము గారేమో విశ్వాసంతో బయటకు వచ్చేసినాడు, బయలుదేరినాడు. కానీ చాలామంది ఈ 2024 సంవత్సరంలో ఎలాగున్నదో మరలా 25లో కూడా అలాగే ఉంటుందేమో అని నువ్వు ఆశించకూడదు. కానీ ఈ సంవత్సరంలో ఏ ఆశీర్వాదం నీకు దూరమైందో, ఏ సమృద్ధి దూరమైందో, ఏ మేలు నీకు దూరమైందో అవన్నీ ముందున్న సంవత్సరంలో దేవుడు నాకు ఇస్తాడని ఒక విశ్వాసంతో నువ్వు అడుగుపెట్టాలి. హల్లెలూయా. అబ్రహాము అలాంటి విశ్వాసంతో అడుగుపెట్టినాడు కాబట్టి అనేక జనులకు ఏమైపోయినాడు? ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ఈరోజు మన కుటుంబం కూడా వచ్చే సంవత్సరమైన 2025లో ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే నీవు అబ్రహాము వలె విశ్వాసముతో అడుగుపెట్టే వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. ఏమోలే దినాలు మారుతున్నాయి కానీ నా బ్రతుకు మారుతుందా అనే ఒక బలహీనతతో, ఏదో నిరుత్సాహంతో, అవిశ్వాసముతో నువ్వు బయలుదేరకూడదు. హల్లెలూయా. అవిశ్వాసముతో నువ్వు ముందుకెళ్ళకూడదు. విశ్వాసముతో ఈ సంవత్సరంలో చేయలేని పనులను మరొక సంవత్సరంలో దేవుడు నాతో చేత చేపిస్తాడు. హల్లెలూయా. ఈ సంవత్సరంలో తీర్చలేని అప్పులను వచ్చే సంవత్సరం నా చేత దేవుడు తీర్పింపజేస్తాడు. హల్లెలూయా. ఈ సంవత్సరము ఏ పనులైతే నాకు పెండింగ్లో పడ్డాయో ఆ పనులన్నింటినీ మరుసటి సంవత్సరంలో దేవుడు నాకు ఇస్తాడు అనే ఒక విశ్వాసముతో నీవు ముందున్న సంవత్సరంలో అడుగుపెట్టాలి. హల్లెలూయా. అప్పుడు మాత్రము నువ్వు నిశ్చయముగా దీవించబడతావు. హల్లెలూయా. అప్పుడు ఆ సంవత్సరం ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఆ దినములు ఆశీర్వాదకరంగా ఉంటాయి, నీ కుటుంబము అనేకులకు కూడా దీవెనకరంగా, దేవుని నామానికి మహిమకరంగా ఉండగలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి మనము గత సంవత్సరం అంతా జరిగిపోయింది, ఎలాగోలా జరిగిపోయింది. కొద్ది నిమిషాలైతే మనము మరొక సంవత్సరంలోకి ఎంటర్ అయిపోతాం. క్యాలెండర్ మాత్రమే కాదు కానీ మన బ్రతుకులు మార్చబడాలంటే, హల్లెలూయా, ప్లేస్ మాత్రమే కాదు కానీ నీ జీవితం మార్చబడాలి, నీ కుటుంబ పరిస్థితులు మార్చబడాలి, నీ ఆత్మీయ స్థితిలో మార్పు రావాలి, నీ ప్రార్థనలో మార్పు రావాలి. తండ్రి ఇంటిని బంధువులను వదిలిపెట్టగానే గొప్పగా ఆశీర్వదించబడ్డాడు అబ్రహాము. ఈ 2024 సంవత్సరాన్ని వదిలిపెట్టిన నీవు కూడా నిశ్చయముగా ఆశీర్వదించబడదువుగాక. కాబట్టి ఆయన వదిలిపెట్టినాడు కానీ వెనుకకు తిరిగి చూసి అయ్యో ఈ సంవత్సరం ఈ ప్రాంతంలోనే ఉంటా అని అనలేదు. అవన్నీ కూడా మునుపటి సంగతులను కూడా ఏమాత్రము జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మునుపటి సంగతులను మొత్తం నువ్వు పక్కన పెట్టేసి వచ్చే సంవత్సరం దేవుడు నన్ను దీవిస్తాడు అనే ఒక విశ్వాసముతో, ఒక పట్టుదలతో వచ్చే సంవత్సరంనైనా నేను ఉద్యోగం సంపాదిస్తా, వ్యాపారంలో క్లిక్ అవుతా, ప్రార్థనలో క్లిక్ అవుతా, పరిచర్యలో ముందుకెళ్తా, దేవునిలో ముందుకెళ్తా అనే ఒక విశ్వాసముతో గనక నువ్వు ఎంటర్ అయితే నిశ్చయముగా గమ్యము చేర్చబడతావు. హల్లెలూయా. అదేవిధంగా రెండొక మాట చదువుకుందాం. మార్క్స్ వార్త 2వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం. మార్క్స్ వార్త 2వ అధ్యాయము, త్వరగా చదవాలి, సమయం తక్కువ ఉన్నది కనుక. చాలా మంది కూడినందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయు గల వానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూసి కుమారుడా నీ పాపములు క్షమింపబడి. చాలు. హల్లెలూయా. ఏమంటున్నాడంటే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నా కూడా ఆయన పక్షవాయువు గల రోగము చేత బాధించబడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. పక్షవాయువు గల రోగముతో బాధించబడుతున్నాడు. కాళ్ళు చేతులు బాడీ అంతా చచ్చుబడిన స్థితిలో ఉన్నది.
ఆ స్థితిలో ఉన్న వ్యక్తిని తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడైతే ఉన్నారో ఆడికి తీసుకెళ్లేసరికి అక్కడ జనాలు ఎక్కువైపోయినారు, కూర్చోవడానికి కూడా స్థలం లేదు, అసలు లోపలికి ఎంటర్ కావడానికి కూడా ఎంట్రన్స్ కానిచ్చి ప్లేసు లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంటి పైకప్పును విప్పి పైనుంచి మంచముతో కూడా వాళ్ళని ఏం చేస్తున్నారు, యేసయ్య కళ్ళ ముందుకి దించినారు. హల్లెలూయా. యేసయ్య ఉన్న కాడికి దించేసినారు. ఎందుకు? వాళ్ళకి ఏమున్నదంటే ఇంతమంది ఉన్నారు కదా, ఈ మందిలో నాకు స్వస్థత జరుగుతుందా అని అవిశ్వాసం లేదు వాళ్ళకు. హల్లెలూయా. వాళ్ళకి ఏమున్నదంటే దేవుని దగ్గరికి చేరితే ఖచ్చితంగా మేము స్వస్థత పడతాం. ఈరోజు నీవు కూడా ఈ 2025 సంవత్సరంలో నేను నిశ్చయముగా విడుదల పొందుతాను, నేను ఆశీర్వదించబడతాను, నేను స్వస్థపరచబడతాను, నేను ఉన్నత స్థానంలో ఉండగలుగుతాను, నా పిల్లలకు మంచి సంబంధాలు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నా కుటుంబాన్ని చక్కబెడతాడు, నా భర్తలో నా భార్యలో మార్పు తీసుకొస్తాడు అని ఒక ఆశతో గనుక నువ్వు వాళ్ళు గనుక ఎలాగో ఇంటి పైకప్పు విప్పి లోపలికి దించినారో అంత విశ్వాసముతో గనుక నీవు కూడా అవకాశాలు తక్కువగా ఉన్నా కూడా నీవు అదే విశ్వాసాన్ని ప్రదర్శిస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. హల్లెలూయా. కాబట్టి చాలామంది ఏం చూస్తారంటే పై రూపాన్ని చూస్తారు. అయ్యో ఎక్కడ పోయినా కూడా బాగాలేదు కదా ఈ రోగి, ఇక యేసయ్య దగ్గరికి వెళ్దామంటే అక్కడ కూడా చాలామంది ఉన్నారు కదా, ఆడేం బాగవుతాడులే, అక్కడ బాగా అవకాశం లేదులే అని అవిశ్వాసము చేత ఆలోచన చేయలేదు. హల్లెలూయా. ఇక గత సంవత్సరాలన్నీ అప్పులు తీర్పినానా, ఈ సంవత్సరాలేమో తీరుతాయా, గత సంవత్సరాలు మంచి సంబంధాలు వచ్చినాయా, నాకు అనుకూలమైన పరిస్థితులు జరిగినాయా, ఈ సంవత్సరం ఏం ఉద్ధరిస్తుంది నన్ను అని నువ్వు అనుకోవాల్సిన పని లేదు. కానీ విశ్వాసముతో పక్ష వాయువు గలవాణిని వాళ్ళు విశ్వాసముతో పైన పెంకులు విప్పి లోపలికి దించి వాళ్ళ విశ్వాసాన్ని ప్రదర్శించినప్పుడు దేవుడు అద్భుత రీతిగా స్వస్థత ఇచ్చినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు అదే విశ్వాసాన్ని, అదే మంచితనాన్ని, అదే పట్టుదలను, అదే నిరీక్షణను నీవు నీ కుటుంబం పక్షాన, నీ అప్పుల విషయంలో, నీ ఆధ్యాత్మిక జీవితం విషయంలో, నీ వ్యాపారం విషయంలో, నీ యొక్క ఉద్యోగం విషయంలో, నీ భర్త మార్పు విషయంలో, నీ భార్య మార్పు విషయంలో, నీ పిల్లలు ప్రయోజకులయ్యే విషయంలో, నీ పిల్లల మార్పు విషయంలో నీవు అదే విశ్వాసాన్ని ప్రదర్శించగలిగితే, అదే విశ్వాసాన్ని నువ్వు కనబరిస్తే, అదే విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటే నిశ్చయముగా అతని పాపాలు క్షమించి అతనిని స్వస్థపరిచిన దేవుడు నిన్ను కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. నిన్ను కూడా విడుదలిస్తాడు, నిన్ను కూడా బాగు చేస్తాడు, నీ పరిస్థితులు కూడా మారుస్తాడు. గత సంవత్సరాలలో జరిగినాయా దేవుని దగ్గరికి వెళ్తే అని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. వాళ్ళు అడున్న పరిస్థితులను చూసి బలహీనపడలేదు, కానీ దేవుడు నమ్మదగిన వాడు, నిశ్చయముగా కార్యము చేస్తాడు. ఇంత కష్టపడి అక్కడికి పోతే ఖచ్చితంగా నాకు మేలు జరుగుతుందని వాళ్ళు ఏం చేసినారు, విశ్వాసం ఉంచినారు. హల్లెలూయా. అందుకే అంటాడు దేవుడు, విశ్వాసం, వారి విశ్వాసాన్ని చూసి ఈరోజు నీ విశ్వాసాన్ని బట్టి, నీకున్న నమ్మకాన్ని బట్టి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే, ఎంతైనా సాధ్యమే. హల్లెలూయా. దేవుని నామములో ఏదైనా నీకు సాధ్యమే. హల్లెలూయా. ఎందుకంటే నీకు అసాధ్యం కావచ్చు, కానీ దేవుడు నమ్మదగిన వాడు, ఆయన అసాధ్యుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సర్వాంతర్యామి. కాబట్టి నువ్వు చేయాల్సింది ఒకటే, ఈ సంవత్సరం అంతా నువ్వు అవిశ్వాసంతో ఉన్నావు కావచ్చు, కానీ 2025 సంవత్సరములో నీవు విశ్వాసముతో నేను సమస్యను జయిస్తా, నేను లోకాన్ని జయిస్తా, నేను పాపాన్ని జయిస్తా, నేను అప్పులను జయిస్తా, నేను బలహీనతను జయిస్తా, నేను అనారోగ్యాన్ని జయిస్తా, నా దేవుని కృప వలన నాకు సమస్తము సమకూడి జరుగుతుందని ఒక విశ్వాసంతో కనుక నీవు అడుగు పెడితే నిశ్చయముగా గొప్ప కార్యాలు మీ కుటుంబంలో జరిగిస్తాడు దేవుడు.